సో ఇప్పటికైతే ఆల్ గుడ్ అంతేనా? యా, ఆల్ గుడ్. అంటే ఇప్పుడు ఇలా గుడ్గా ఉండడానికి లైఫ్ నా దగ్గర నుంచి చాలానే తీసుకుంది. చాలా అంటే చాలా. రాము నేను కలిసి ఉన్నప్పుడు ఇద్దరికి ఒక బిజినెస్ బిల్డ్ చేయాలని ఒక ఐడియా ఉంటుండే. వాడు వెళ్ళిపోయాక దాని గురించి మర్చిపోయాను. ఆ టైంలో డిప్రెస్డ్ ఉన్నప్పుడు బిజినెస్కి అప్లై చేసిన 10 lakhs అమౌంట్ అప్రూవల్ వచ్చింది. ఆ డబ్బులతో ఏం చేయాలో తెలీదు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని జాబ్కి అయితే రిజైన్ పెట్టేశాను. రిజైన్ చేసి కొన్నిసార్లు లైఫ్ మనకి కొత్త దారులు అనేవి చూపిస్తుంది. ఆ దారి చూస్ చేసుకుంటామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. ప్రస్తుతానికి నేను అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇక్కడ స్పానిష్ లాట్ ఇది వరకు బాగానే ఉంటుండే కదా, ఇప్పుడేంటి ఇలా? అదేం లేదు మేడం, సేమ్ రెసిపీ. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే పర్సన్ ఉన్నారు. హీ ఈజ్ వెరీ గుడ్ విత్ కాఫీ ప్రిపరేషన్. ఓకే. ఇప్పుడైతే తను లేడు. మేడం తనే ఇంతకు ముందు ఇక్కడ వర్క్ చేసింది. తన పేరు హోప్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా కాఫీ షాప్లో పనిచేస్తావా? ఎక్స్క్యూజ్ మీ. ఫోన్ ఇవ్వు. లాక్ తీసివ్వు. ఇది నా వాట్సాప్ నెంబర్. నీకు మంచి శాలరీ అన్నా కమ్ పార్ట్నర్షిప్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటే పింగ్ మీ దేర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ మీ కాఫీ షాప్ ఎక్కడ ఉంది? నువ్వే చెప్పాలి. రియలీ ఇంట్రెస్టింగ్. సో మీ కాఫీ షాప్ పెట్టడానికి ఏ ప్లేస్ అయితే బెటర్ అనుకుంటున్నారు? విల్ ఫిగర్ దట్ అవుట్. $10 lakhs లోన్ పెట్టి బిజినెస్ అంటే చాలా రిస్క్. హ్యాపీగా ఇప్పుడున్న జాబే చేయి వర్ష. వా నాన్న, నాకు తెలుసు, అయినా కూడా నాకు చేయాలని లేదు. అదే ఎందుకు అంటే దాని ఆన్సర్ నా దగ్గర కూడా లేదు. లిసన్, నాకు మీకు మమ్మీకి ఇన్ఫార్మ్ చేయాలనిపించింది, చేసిన అంతే. నేను చెప్పేది విను. ఇంకా నన్ను ఏ క్వశ్చన్స్ అడగద్దు. సరే, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఐటీలో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవును, ఐటీలో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కానీ నాకెందుకో లైఫ్ అంటే అది కాదనిపిస్తుందమ్మా. ఏంటో వర్ష నువ్వు. బా నీకేం తెలీదు, ఊరుకమ్మా. ఊరికే. సరే, నీ ఇష్టం. ఇంకా ఉంటా. నాకు ఒక 25% షేర్ కావాలి. అండ్ మీరేం చేయక్కర్లేదు, జస్ట్ అలా కూర్చుని చూస్తూ ఉండండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే? నాకెందుకో అది రీజనబుల్గా అనిపించింది. ఓకే హోప్. మేబీ డెస్టినీ అంటే ఇదేమో. ఎవరికో హెల్ప్ చేయడానికి నేను లోన్ అప్రూవల్ తీసుకున్నా. ఇప్పుడు అదే డబ్బులతో నేనెందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదని అనుకుని ఇదంతా చేస్తున్నా. ఓపెనర్ అనుకున్న దానికంటే డెడికేటెడ్గానే ఉన్నాడు. నన్ను జస్ట్ సూపర్వైజ్ చేయి, మిగతావన్నీ నేనే చూసుకుంటా అన్నాడు. నేను చూస్తున్నాను కదా, నిజంగానే పనులని వాడే చేస్తున్నాడు. గుడ్ గాయ్.
తీసుకో. జాబ్ మానేసి రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అన్న ఒక భయం ఉండేది నాలో. దాన్ని హోప్ కిల్ చేశాడు. ఏమేం కావాలో ముందు రోజే నాకు చెప్పండి. ఆర్డర్ వచ్చాక వెళ్ళి తీసుకురావడం లాంటివి జరగకూడదు. мына жерлерде осыны алу керек бізге. తీసుకో. рахмет. తను ఎవరో ఏంటని తెలుసుకోవాలని లేదా? రోజు అంత బ్లష్ అయి మాట్లాడుతున్నావంటే సంథింగ్ పర్సనల్ అండ్ స్పెషల్ అయి ఉంటుంది. ఇంపార్టెంట్ కూడా అయితే నువ్వే చెప్తావులే. అవును, అది ఇంపార్టెంటే. తన్ని చాలా లవ్ చేస్తున్నాను. అమ్మాయికుడివే కానీ మంచి లవర్ బాయ్ కూడా ఉన్నాడు నీలో. అలా కొన్ని రోజుల వరకు అంతా బాగానే నడిచింది నైస్ టు హియర్ దట్. కదా. జాబ్ సాటిస్ఫాక్షన్, మనీ, సపోర్ట్ అన్నీ ఒకటేసారి దొరికాయి. ఐ లైక్ ఇట్. అసలు కొన్ని రోజుల వరకు నేను దేనికి వరి కూడా అవ్వలేదు. లైఫ్ ఏంటబ్బా ఇంత బాగా వెళ్తుంది, ఇంత స్మూత్గా వెళ్తుంది అన్నప్పుడు అన్నిటికీ కలిపి ఒక స్పీడ్ బ్రేకర్ పడింది. ఏంటి లేట్? ఏమైంది? నేను రేపు మా ఇంటికి వెళ్ళాలి. అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు కదా, ముఖం ఎందుకు ఇలా పెట్టుకోవాలి? డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. మరి ఇంకేంటి? నీకు నా గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా. హా, తెలుసు. ఇప్పుడు తనకి నా అవసరం ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన జాబ్ కూడా సర్చ్ చేస్తుంది. అంటే సో ఈ టైంలో తన పక్కన నేను ఉంటే బెటర్ అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నేను తిరిగి రావడానికి కూడా టైం పట్టొచ్చు. ఓకే, సో ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ తిరిగి రావు, అంతేనా? మేబీ. సరే వెళ్ళు, నేను చూసుకుంటాను. ఎప్పుడు వెళ్తున్నావు? రేపు. మనీ ఏమైనా కావాలా? వద్దు. ఓకే. ఓపు వెళ్ళిపోయాక పనులన్నీ నా మీదే పడ్డాయి. అన్నీ నేనే చూసుకుంటున్నా ఇప్పుడు. వాడు ఉండేటప్పుడు ఎంత పని తప్పించుకున్నానో ఇప్పుడు అర్థమవుతుంది. బట్ ఐ లవ్ డూయింగ్ మై జాబ్. చాలా బిజీ అయిపోతున్నాను నేను. ఇదిగో మాటలోనే వాడుకోలే వచ్చింది. హలో. Oda bari жақсы. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? యా, వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? యా, తన కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ పేరు తీయంగానే భలే క్యూట్గా నవ్వుతావురా. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు నా గురించి కూడా చెప్తుండు, ఆంటీ అంకుల్కి కూడా. ఇంకేంటి విశేషాలు? వాట్ ఎల్స్? అన్నట్టు మీతో ఒక విషయం చెప్పాలి. మేబీ నేను ఇంకా అక్కడికి రాకపోవచ్చు. సారీ ఫర్ దట్. హే, పర్లేదు, ఇట్స్ ఓకే. నేను చూసుకుంటున్నా అన్నీ ఇప్పుడు. అండ్ రేపు ఆఫ్టర్నూన్ కల్లా నీకు మనీ సెండ్ చేస్తాను. రెంట్స్ అండ్ ఈఎంఐస్ కట్టేది ఉంది కదా. యా,
కానీ నిజంగా చెప్తున్నా దీని అంతటికి సో సారీ. ఇట్స్ ఓకేరా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు ఎమోషనల్ అయినా నన్ను కూడా ఎమోషనల్ చేయకు, ఓకే? ఓకే, టేక్ కేర్. థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. ఐ విల్ టాక్ టు యూ లేటర్. బాయ్. హలో కార్తిక్. నాకు కెఫేలో స్టాఫ్ కోసం తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉంటే చూసి పెడతావా? ఓకే వర్ష, ట్రై చేస్తా. శాలరీ ఎంతని చెప్పాలి? అంటే అదేం లేదు, ముందైతే వాళ్ళ నా దగ్గర పంపించు, నేను సాలరీ వాళ్ళతో కలిసి మాట్లాడతా. ఓకే. థ్యాంక్ యూ. ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ మీరు కొనేసేయండి, నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. సరే. హాయ్, హౌ ఆర్ యూ? Salim? ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ టు. బిజినెస్ ఎలా రన్ అవుతుంది? టోటలీ డిస్ట్రాయిడ్. Huh? ఏమైంది? తెలీదు, మేబీ ఐఎమ్ అన్ఏబుల్ టు మేనేజ్ ఆల్ బై మై సెల్ఫ్ అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఒక విషయం చెప్పనా? ఈ కాఫీ షాప్ పెట్టడం అనేది నీ ప్యాషన్, ఇది నీ ఐడియా. నువ్వు దాన్ని అలా ఎలా వదిలేస్తావు? నేను అక్కడి నుంచి ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేయడం మేబీ నీకు కొంచెం బర్డెన్ అవ్వచ్చేమో, బట్ చూస్తూ ఉండు, నీ కాఫీ షాప్కి చాలా తక్కువ టైంలోనే చాలా పెద్ద పేరు రాబోతుంది. ఐ రియలీ హోప్ సో. ఇంకేంటి, హౌస్ యర్ గర్ల్? తను బాగానే ఉంది. ఒక్కదాన్ని అయిపోయాను, ఒక్కదాన్నే చూసుకోలేకపోయాను కూడా, చాలా అలసిపోయాను. వర్కర్స్ మీద కోపం, చిరాకు నాకు నేనే నచ్చుతుండే కాదు. బట్ చాలా ఆలోచించాక ఈ బిజినెస్ క్లోజ్ చేద్దామని డెసిషన్ తీసుకున్నా. నా లైఫ్లో ఇదే అన్నిటికన్నా కష్టమైన డెసిషన్. కానీ ఆ టైంలో కుడెంట్ హెల్ప్. హలో. హాయ్, కేఫ్ సేల్ పెట్టారు కదా, కలిసి ఒకసారి డిస్కస్ చేయొచ్చా? ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగా నడుస్తుంది అంటున్నారు, ప్రాఫిట్లో ఉందంటున్నారు, మరి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అంటే అదేం లేదు, బట్ మా బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఏదో సమ్ ఎమర్జెన్సీ వల్ల సడన్గా వదిలేయాల్సి వచ్చింది. ఓకే. నా ఒక్కదాంతో కూడా మేనేజ్ అవ్వట్లేదు, అందుకే అమ్మందాం అనుకుంటున్నా. మరి వర్కర్స్ని పెట్టుకోవచ్చు కదా? లేదు, వద్దనుకుంటున్నాను. డజంట్ మేక్ సెన్స్ అండి. ఓకే, ఆలోచించుకొని చెప్తాను. బాయ్. నిజమే కదా, ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నాను? ఏమైంది? హోప్ లేకుంటే నేను ఇదంతా చేయలేనా? ఆర్ హోప్ వల్లనే నాకు ఇదంతా బర్డెన్ అనిపిస్తుందా? ఏమైంది? నిన్నే. ఏమైంది? దీన్ని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. ఏంటి మధ్యలోనా? చివరి వరకు వచ్చేసా అనిపిస్తుంది. దీనికేనా అంత పెద్ద సెటప్, అంత పెద్ద లోన్? ఇలా ముగించడానికా? ఇలా ముగుస్తుందని నేను కూడా అనుకోలేదు. అందరూ నవ్వుతారేమో. నవ్వే వాళ్ళేమైనా ఆ లోన్ ఈ అమ్మాయి కడతారా ఏంటి? నేనే కదా చూసుకోవాలి. ఓడిపోయావు అనుకుంటారేమో. అప్పుడు
ప్రయత్నించానని గుర్తుపెట్టుకోలేని పిచ్చోళ్ళు అంటాను. ఇంకొన్ని రోజులు ఆగి చూడొచ్చు కదా. ముగించేయాలన్న ఆలోచన ఇంకొన్ని రోజులు ఆగుతుందంతే. ఆకాశానికి నిచ్చినేసావా? ఆకాశాన్ని అందుకోవాలన్న ఆశయం లేదు. మరి గాల్లో మెడలు కడుతున్నావా నువ్వు? గాల్లో ఎగురితే ఎలా ఉంటుందో చూడాలనుంది. అనవసరంగా నమ్మావనిపిస్తుంది ఒకరిని నమ్మి జీవితంలో ఇంకెప్పుడు వ్యాపారంలో దిగకూడదు అని అర్థం చేసుకోవడానికి నమ్మానేమో. అతనే నిన్ను మోసం చేయలేదు, చేశాడని నేను చెప్పలేదే. సరే ఇప్పుడు ఏం చేస్తావు? ముగించేస్తా. ఆ తర్వాత గాల్లో ఎగురితే ఎలా ఉంటుందో చూస్తా. మళ్ళీ బోర్లా పడితే పడిపోతామో అన్న భయం ఉంటే ఎగరాలి అన్న ఆలోచన కూడా ఉండకూడదేమో. నేను ఈ బిజినెస్ టేక్అవుట్ చేద్దాం అనుకుంటున్నానండి. నిన్ననే మా ఫ్రెండ్స్ నేను కలిసి డిసైడ్ చేశాం. గ్రేట్, థ్యాంక్ యూ. నేను ఎంక్వైరీ చేశానండి. నిజంగా మీరు ఈ బిజినెస్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారో స్టిల్ నాకు అర్థం కావట్లేదు. అంటే నాతో పాటు నా బిజినెస్ పార్ట్నర్, నా ఫ్రెండ్ కూడా. ఆ అబ్బాయి చూసుకున్నంత మంచిగా నేను కూడా చూసుకోలేకపోయాను. అంటే బేసికలీ తను వచ్చే ముందే నాకు ఈ బిజినెస్ ఐడియా ఉండేది. బట్ తను వచ్చాక తనే మొత్తం మెయింటైన్ చేశాడు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాక ఎందుకో నా వల్ల అవ్వట్లేదు. ఎమోషనల్ కనెక్షన్. మీరు ఈ ప్లేస్ని తనని కలిపి ఓన్ చేసుకున్నారు. ఈ రెండిట్లో ఒక్కటి లేకపోయినా మీరు ఉండలేరు. నౌ ఐ మేక్ సెన్స్. కార్పొరేట్ స్టైల్లో ప్రాఫిట్, మనీ అలా కాకుండా వర్క్ని, బిజినెస్ని బాండింగ్గా ఫామ్ చేసుకున్నారు. నైస్. పెన్? యా. సాఫీగా సాగుతున్న లైఫ్లో ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ కొని తెచ్చుకున్నా అనిపించింది. కోర్స్ లైఫ్ అంటే ప్రాబ్లమ్స్, అప్స్ అండ్ డౌన్స్. ఇది కొంచెం కాస్ట్లీ ప్రాబ్లం అంతే. బట్ నేను ఆ 10 లక్షలతో ఆడిన ఆట నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఇంకొక రాంగ్ స్టెప్ తీసుకోకుండా. ఒక విషయం, లోన్ టైం పీరియడ్ ఒక 5 years ఉండేది. ఒక 3 yearsలో నేను ఆ లోన్ని సార్ట్ చేసుకొని క్లోజ్ చేసుకుంటేనే నన్ను నేను క్షమించుకోగలనని అనిపించింది. ఏదో ఒకటి చేయాలి, ఇలా మాత్రం ఉండకూడదు. ఏది భయపడుతూ చేయకూడదు. పడిపోతామనే భయం ఉంటే ఎగరాలి అనే ఆలోచన కూడా ఆపేస్తామేమో. ఎగరాలి, ఇలాగే ఉండిపోకూడదు, మళ్ళీ ఎగరాలి. నాకిప్పుడు కావాల్సింది డబ్బో పేరో కాదు, కాన్ఫిడెన్స్. నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్. నాకు తెలిసి ఇంతకంటే కాన్ఫిడెన్స్ వేరే ఏ ప్రొఫెషన్లో ఉండదనుకుంటా. కొన్ని వేల అడుగుల ఎత్తులో నేను ధైర్యంగా ఉంటూ, పక్క వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ, నన్ను నేను మరింత అందంగా చూసుకుంటూ ఐఎమ్ లవింగ్ ఇట్.